చాలా మంచి రోల్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, కో ప్రొడ్యూసర్ రవీంద్ర గారికి, చంద్రశేఖర్ గారికి, అలాగే మన డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఒక 25 సంవత్సరాలు గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేసి లాస్ట్ యుఎస్ఎల్ సెటిల్ అవ్వాల్సిన టైంలో ఎప్పుడో చిన్నప్పుడు కోరిక సినిమాల్లో యాక్ట్ చేయాలన్న ఒక కోరిక మిగిలిపోయిందని ఆ యుఎస్ ఛాన్స్ వదిలేసి ఒక మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ లో రామానాయుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ చేసి కంప్లీట్ అయిన వెంటనే నాకు ఈ సినిమాలో ఛాన్స్ వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ అండి. అసలు అనుకోలేదు, ఏదో చిన్న రోల్ అనుకున్నాను కానీ ఒక రోజుతో స్టార్ట్ అయిన నా జర్నీ ఈ సినిమాలో 10 రోజులు కంటిన్యూ అయింది. చాలా పెద్ద రోల్ ఇచ్చారు. చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తానండి. నాది ఫస్ట్ అంటే చెప్పుకోవాలి, ఫస్ట్ షూట్, ఫస్ట్ సినిమా కాబట్టి. ఫస్ట్ డే రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ అన్నారు. మార్నింగ్ వచ్చేయమన్నారు 9 అంతా. 9 అక్కడ ఉన్నాను. మేకప్ అంతా వేశారు, అంబర్ పౌడర్ అంతా పోసి క్రేజీ గెటప్ ఇచ్చారు. డైరెక్టర్ గారు ఓకే అన్నారు. కూర్చోండి నెక్స్ట్ షాట్ మీదే అన్నారు. మళ్ళీ కట్ చేస్తే నైట్ 8 గంటలకి పడింది ఆ షాట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే అప్పటిదాకా ఒక చిన్న కర్ర పొల్లు ఎత్తుకొని అట్లా అట్లా తిరుగుతుంటే ఆ రామోజీ ఫిల్మ్ సిటీ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి ఎవరో పిచ్చోడు తప్పిపోయి వచ్చేసి లోపలికి అనుకున్నారు. దాని తర్వాత ఫస్ట్ షాట్ నాది షూట్ అవ్వగానే మొత్తం సెట్ అంతా క్లాప్స్ పడ్డాయి. అంటే నేను బాగానే చేశానన్న ఒక నమ్మకం నాకు కలిగింది. బట్ క్రూ మొత్తానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటూ మళ్ళీ ఒకసారి మీ అందరికి, నాతో పాటు నటించిన నితిన్ గారికి, మన దివ్యభారతి గారికి, హీరో సుడిగాల్ సుధీర్ గారికి, అందరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. ఈ మూవీ మాస్ ఎంటర్టైన్ తీసామండి. చాలా చంద్రశేఖర్ రెడ్డి చాలా కష్టపడ్డాడు ఈ మూవీలో. నేను ఓన్లీ సపోర్ట్ చేశాను అంతే. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద టీమ్ హ్యాస్ వర్క్ వెరీ హార్డ్ అండ్ విష్ ఆల్ ద సక్సెస్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ జై అండ్ గుడ్ లక్. మీకు కూడా చంద్రశేఖర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, ప్రొడ్యూసర్ ఆఫీసర్. హలో ఎవ్రీబడి, కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాం ఎందుకంటే ఇది చాలా రోజుల తర్వాత కలుస్తున్నా. వేదిక రక్షించిన అందరికీ, ప్రొడ్యూసర్ నాతో ప్రొడ్యూసర్ రవీంద్ర రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ దేవార్తి గారికి వచ్చినందుకు, అందరి నితిన్ గారికి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మళ్ళీ టీజర్ చూసారు కదా, రిలీజ్ చేశారు దిల్రాజు గారు. అంత బిజీ ఉన్న ఆయనకు కొంచెం ఈ కోర్టే వస్తున్నారు కదా హైదరాబాద్కి, ఆ ప్రోగ్రాంలో సీఎం గారితో కొంచెం అర్జెంట్ వర్క్ పట్టి ఆయన పిలిచి మరీ ఆఫీస్కి పిలిచి మరీ చేయించారు. సో ఆయనకి థ్యాంక్స్. ఎస్పెషల్లీ మీడియా మిత్రులకు అందరికీ థ్యాంక్స్ చెప్పాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఫస్ట్ అద్భుతంకి మీరు చాలా బాగా ఆదరించారు, మంచి రేటింగ్ ఇచ్చారు. పెద్ద సక్సెస్ అంటే ఎంత మేము వర్క్ చేసామో దాన్ని ప్రజల్లోకి ఓటీటీలో రిలీజ్ అయినా మీరు చాలా దాన్ని కరెక్ట్ జడ్జ్ చేశారు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, మళ్ళీ నా సెకండ్ మూవీకి అయితే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ మీరు చాలా మూవీస్ కి చాలా తక్కువ రేటింగ్ ఇస్తారని అందరు అంటారు, కానీ నాకు టెనెంట్ కి మాత్రం జెన్యూన్ గా ఇచ్చారు అనిపించేది. ఎందుకంటే మేము అప్పుడు అనిపించారు మీడియా మిత్రులు రివ్యూస్ రాసే వాళ్ళు చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీతో రివ్యూస్ ఇస్తారు అనిపించింది. ఎందుకంటే ఆ మూవీ మేము చాలా చిన్న సబ్జెక్ట్ మీద చాలా డిఫరెంట్ ఎమోషన్స్ ఉండే, 4-5 మెసేజెస్ ఉండే మూవీలో. అవన్నీ మీరు నిజంగా అబ్జర్వ్ చేశారు. అంటే సినిమాని నిజంగా మీరు చూసి దాన్ని గురించి రాయడం అనేది, మీరు ఇలానే ఉండండి ప్లీజ్, ఇలానే మీరు రీడింగ్స్ ఇస్తుండండి. ఎందుకంటే కరెక్ట్ మూవీస్ ఆ తర్వాత నేను కొంతమందిని ఫాలో అవుతున్నాను, వాళ్ళు కరెక్ట్ గా ఇస్తారు. సో తీయాలని పెట్టాలని ఫోర్స్ఫుల్ గా సినిమాలు తీసి ఫోర్స్ఫుల్ గా పెట్టే వాళ్ళు కూడా మీరు కరెక్ట్ గా చెప్తారు బుద్ధి. సో ఐ వాంట్ థ్యాంక్ యూ దిస్. ఎందుకంటే మీరు, నేను చాలా మంది వింటా ఉంటా, లేదు రివ్యూస్ రాయొద్దు ఫస్ట్ 3 days అది ఇది అంటారు, కానీ ఇది నిజంగా మాకు బాధ్యత పెంచుతుంది. ప్రొడ్యూసర్స్ కి కానీ ఫిల్మ్ మేకర్స్ కి ఎవరికైనా కానీ బాధ్యత పెంచుతుంది. ఎందుకంటే మీరు అలా చూసి కరెక్ట్ చెప్తా ఉంటేనే ప్రజలకు నిజంగా ఏం చూపిస్తున్నాము అని చెప్పేసి ఒకసారి థింక్ చేసేది, అది అందరిలో ఆ రెస్పాన్సిబిలిటీ పెంచుతుంది. అందుకని మేము ఈ మూవీ కూడా డెఫినెట్లీ అదే రెస్పాన్సిబిలిటీ మీద మూవీ నీది బిల్డ్ చేసాం. కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది మధ్యలో, కానీ వీ హ్యావ్ స్టాప్ ద మూవీ కొన్ని రోజులు అండ్ దాన్ని రీవర్క్ చేసుకొని కరెక్ట్ గా నిజంగా జనాలకు చూపించేది ఏదే అనుకుంటున్నామో అది చాలా బాగా వెళ్ళాలి. అండ్ అవుట్ ఇంతకుముందు 2 మూవీస్ కూడా, ఫస్ట్ మూవీ చూసుకుంటే సైఫై థ్రిల్లర్ లవ్ స్టోరీ,
కొత్త సబ్జెక్ట్, డిఫరెంట్ సబ్జెక్ట్ అనేసి నేను అది చేశాను. సెకండ్ మూవీ కూడా ఒక ఎమోషనల్, చాలా మందికి ఇది చెప్పాలి, ఎందుకంటే నాకు చాలా మంది పేరెంట్స్ మెసేజ్లు పెట్టారు, మేము పిల్లలకు చూపించలేని మీరు చూపించారు, కీప్ ద గుడ్ వర్క్ అని. ఇంకా ఓటీటీలో బ్రహ్మాండంగా నడుస్తుంది, మాకు డబ్బులు వస్తూనే ఉన్నాయి అవి. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇన్స్పైర్డ్ మీ. అండ్ ఇప్పుడు కూడా నేను మసాలా నేను నిజంగా వెళ్ళాను, కాకపోతే ఇందులో కరెక్ట్ గా ఒక ట్రై చేద్దాం, ఆ తర్వాత కావాలంటే చేద్దాం, మనకు జానర్ సెట్ అవుతుందా లేదా అనే ట్రయల్ బేసిస్ గా నేను ఇది కొంచెం మోడరేట్ బడ్జెట్ లోనే మంచి సినిమా అవుతుంది అనుకొని నేను ఇది స్టార్ట్ చేశాను. సో మధ్యలో ఒక స్క్రిప్ట్ లో ఫస్ట్ విన్నప్పుడు లైనే ఉండే, డెవలప్ చేసుకుని స్టార్ట్ చేసినప్పుడు ఎంటర్టైన్మెంట్ వరకు బాగుండే, కానీ సినిమా మొత్తం ఫుల్ఫిల్లింగ్ గా లేకుండే. సెకండ్ హాఫ్ అండ్ ఆల్ 2-3 సార్లు వర్క్ చేయాలన్నా కానీ అంతకు ముందున్న డైరెక్టర్ వర్క్ చేశాడు, బట్ ఇట్ వాజ్ నాట్ సాటిస్ఫైయింగ్. సో మేము నిజంగానే మూవీ ఇంకెటో వెళ్తుంది, బడ్జెట్ కూడా ఎటో వెళ్తుంది. మేము ఈ టైమ్స్ లో మీరు లాస్ట్ ఇయర్ కూడా చూసారు, సినిమా రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్స్ కష్టపడ్డారు, జనాలు థియేటర్లకు వెళ్తలేరు. అందులో మనం 3 times మూవీ పెట్టేసాము మనము, సినిమా కూడా రాలేదు. ప్లస్ ఇట్ వాజ్ నాట్ ఫుల్ఫిల్లింగ్, ఏదో మిస్సింగ్. దానికి ముందున్న టీమ్ దే వర్ నాట్ కోఆపరేటింగ్, నాట్ వర్కింగ్. సో నేను అది తప్పనిసరిలో కొంచెం డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఎక్కడికి వెళ్తున్నామో మనం ఈ డబ్బులు అట్లీస్ట్ మనం చిన్న ఎంతమంది 100 మంది పని చేస్తుంటారు, 1000 మంది ఫ్యామిలీస్ సినిమాల మీద డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళకి ఇస్తే మనం వాళ్ళు కొట్లాడుతుంటే 10%, 20% కూడా ఆలోచిస్తున్నాం. సో ఇమాజిన్ ఒకరిద్దరు తప్పులు చేసిన దానికి మనం 3 times, 4 times, 5 times బడ్జెట్ పెడుతున్నాం. సో ఐ కుడెంట్ సీ దట్. ఎందుకు నేను అంటే మనం చేసేది ఎందుకు వేరేళ్ళకి కూడా హెల్ప్ చేయాలి, ప్లస్ మనం లాభాల్లో పడాలి, ఇంకా సినిమాలు కంటిన్యూ చేయాలని. అంతేగాని ఒక్కడి వల్లనో ఇద్దరి వల్ల నేను సినిమాని స్టేక్ లో పెట్టదలుచుకోలేదు. ఇంతమందికి మనం కష్టపడుతున్నాం ఇయ్యనికే, ఇక్కడ ఒకరిద్దరు తప్పులు చేస్తే నేను ఎందుకు అని. అసలు జనరల్ గా డిసిషన్స్ తీసుకోరు, కొంచెం టీమ్ ని చేంజ్ చేయాలనేది. నేను చాలా 3-4 times వార్నింగ్ ఇచ్చి చేంజ్ చేసిన, ఆపిన, మళ్ళా రైటర్స్ ని పెట్టుకొని నేను కరెక్ట్ చేసుకున్నా. ఇది నేను హానెస్ట్ గా చెప్తున్నాను, నేను సినిమా చేసింది ఎవరినో మోసం చేయాలని కాదు, ఎవరినో తీసి పడేయాలని కాదు, ఎవరికో చూపించాలని కాదు, సినిమా మీద ప్యాషన్ తో వచ్చి చేశాను నేను. సో నేను సినిమా ఒక వ్యూవర్ లాగా, స్టోరీ ఉన్నప్పుడు ఒక వ్యూవర్ లాగానే జడ్జ్ చేస్తా, వింటా. ఒక వ్యూవర్ ఎంజాయ్ చేస్తుండా లేదా అదే కమర్షియాలిటీ తర్వాత ఆలోచిస్తా. కానీ ఈ సినిమాకి నాకు నిజంగా బ్యాడ్ టీం దొరికింది. జనరల్ గా మనం వింటాం కృష్ణనగర్ లో అట్లా చిన్న చిన్న సినిమాలు 50 లక్షలకు 60 లక్షలు చేసేసి జనాలని పైసలు తీసేసుకొని ఇంకా ఆ సినిమానే ఫినిష్ కాదు. ఒక 100 సినిమాల్లో మనకు 70 సినిమాలు కూడా సగంలోనే ఆగిపోతాయి. తర్వాత ఒక 20 సినిమాలు రిలీజ్ కి వచ్చుకోవు, ఇంకా పెద్దగా రిలీజ్ అవుతాయి. ఇవన్నీ మనం వింటున్నాం. నాతో అలా అయినప్పుడు నాకు చాలా 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 నేర్పు చూపించాను. ఎన్నోసార్లు టీమ్స్ తో కూర్చొని మాట్లాడినా, మెయిన్ క్యాండిడేట్స్ తో మాట్లాడినా, ఇలా జరుగుతుంది అని చూపించా, అన్ని చెప్పాను. సహకరిస్తామని కూడా ప్లస్ చాలా జరిగినాయి. ఇంకా నేను ఈ టైంలో అన్ని చెప్పలేను, ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ అవుట్ అండ్ ఐ హ్యావ్ ఎ న్యూ టీమ్ హూ హావ్ ప్రూవ్డ్ మీ దట్ హార్డ్ వర్క్ నిజంగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఫిలిం ఇండస్ట్రీలో అని. అండ్ మనం అనుకున్న స్టోరీ కూడా అనుకున్నట్టు చేసి, అనుకున్నట్టు తీసి, మేము డెఫినెట్ గా చెప్తున్నాను 100% అయ్యింది. అంటారు కదా సినిమాలో జనరల్ సినిమాని చేయించుకుంటుంది అని చెప్పేసి, దీన్ని అదే సినిమా చేయించుకున్నది. ఈ సినిమాని ఫినిష్ చేయించుకొని మీరు టీజర్ చూసారు. ఇది జస్ట్ లైక్ వన్ కైండ్ ఆఫ్ జనరల్ ఇందులో కామెడీ ఉంది, మనకి మాస్ ఉంది, అంటే వీ హ్యావ్ యాక్షన్. సుధీర్ గారి మీకు జనరల్ యాక్టింగ్ అండ్ యాక్షన్, అండ్ దివ్య భారతి గారి ఇమోషనల్, అండ్ దెన్ వాట్ షీ డస్ విత్ ద అదర్ కాస్ట్, యు హావ్ సీన్ దట్. సో అన్ని ఫుల్ ఎంజాయ్ చేసే మూవీ ఇది. తర్వాత అండర్లైన్ ఒక కోర్ ప్రాబ్లమ్ మన సొసైటీలో ఉన్నది కూడా అది అడ్రస్ చేస్తారు, విచ్ ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ, ఎవ్రీ ఆడియన్స్ విల్ అప్రిషియేట్ దట్. అనుకున్న సినిమా ఆగింది, మళ్ళీ ఫినిష్ చేసుకుని సినిమాని కలామా తల్లి అంటారు కదా, నిజంగా ఉన్నది. గాడ్ ఈజ్ దేర్, తల్లి ఉంది. నేను చెప్తున్నా, చేయించుకుంది సినిమా, దగ్గర చేయించుకుంది. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఒక్కళ్ళు ఇద్దరు వాళ్ళే కొంచెం ఆలోచించి ముందుకు రావాల్సింది అంతే. కానీ అదర్వైజ్ ఆల్సో ఐ హావ్ వెరీ గుడ్ పీపుల్. సో ఐ స్పెషలీ వాంట్స్ టు థాంక్ రవీందర్ రెడ్డి గారు, హూ సపోర్టెడ్ ఎనీథింగ్. ఈజ్ మై రిలేటివ్. ఒకసారి కూడా ఒకదాన్ని కూడా క్వశ్చన్ వేయలేదు. నేను ఆపిన తర్వాత ఏది చేసిన, ఈ దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ అన్న ఫర్ దట్. అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టు సీ ఈజ్ తను దివ్య భారతి గారు. ఈ సినిమా ఒప్పుకోవడం ఒక గ్రేట్.
హ్యావ్ టు రియలీ థ్యాంక్ హర్ బికాస్ మేము స్టోరీ చెప్పినప్పుడు ఒక చిన్న పిల్లలా ఎక్సైట్ అయ్యింది. ఆ తర్వాత ఇంకా త్రూఅవుట్ ద జర్నీ షీ యాక్చువల్లీ మనం ఈ మధ్య చూస్తాం కదా ఆమె ఎలా ఇదైంది. యాక్చువల్లీ హర్ నేచర్ ఈస్ నాట్ లైక్ దట్. షీఈ్ వెరీ సపోర్టివ్, వెరీ కోఆపరేటివ్. మనకు అడిగినప్పుడు డేట్స్ ఇచ్చి ఎక్కువ రోజులు మనం 2 రోజులు వాడుకున్నాం, 3 రోజులు వాడుకున్నాం, 10 రోజులు హైదరాబాద్ లో ఉంది. నెవర్ కంప్లైంట్స్ ఆఫ్ ఎనీథింగ్. షీ గాన్ త్రూ లాట్. ఐఎమ్ రియలీ సారీ. ఇది టీజరే కాబట్టి నేను ఇంకా మీ గురించి చాలా చెప్తాను. మీరు ఫేస్ చేసిన దానికి అదంతా ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ టు బీ ఆన్ బోర్డ్. ఓకే. అండ్ నేను ఒకటే చెప్పాను ఆమె ఈ సినిమా యాక్చువల్లీ ఆమె కొంచెం డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే మధ్యలో అదే చెప్పా, మీకు ఈ సినిమా మాత్రం మా సినిమా నడుస్తుందో లేదో కానీ సినిమా విల్ బి ల్యాండ్ మార్క్ ఇన్ తెలుగు అంటే కరెక్ట్ లాంచ్ ఈ తర్వాత ఆఫర్స్ వస్తాయని. అండ్ దట్స్ వాట్ ఈవెన్ దో షీ ఫేస్డ్ ఎ లాట్, షీ రియలీ పర్ఫార్మ్ బియాండ్ లైక్ కీపింగ్ ఎవ్రీథింగ్ అసైడ్. Okay, so I'm thankful and grateful for you and being here today. The next Nitin Prasanna garu. Wow. Ambaji Peta lo చూసినాక when you had 2-3 people to select ఒక మెయిన్ విలన్ లాగా చేశారండి. అంతేకాకుండా నరేన్ గారు ఉన్నారు, అనిల్ రామారాజు కూడా మంచి క్యారెక్టర్ ఉంది. సో వీళ్ళందరూ ఒక బ్యాచ్ వీళ్ళది. అందులో సార్ మాత్రం మా గాడ్ గిఫ్ట్. ఏదైతే సినిమా ఆపింది తర్వాత ఎవరు అనుకుంటున్నాం సడన్ గా. అని అంతకుముందు నేను అంబాజీపేట చూసినప్పుడు కొత్త ఫేస్. నాకు ఆయన యాక్చువల్లీ హీరోగా 2 సినిమాలు చేశారని తెలియదు, తర్వాత కలిసినాక తెలిసింది. కానీ ఆ క్యారెక్టర్ అది నాకు ఎందుకో టీవీలో చూసినప్పుడు నాకు ఉండిపోయింది, కొత్త విలన్ బాగానే ఉన్నాడు అనుకోని. సో మా దాంట్లో వచ్చి మళ్ళీ మెయిన్ విలన్ అన్నప్పుడు ఐ డౌట్ ఇట్. సో థ్యాంక్ యూ సార్ ఫర్ యాక్సెప్టింగ్ ద రోల్ అండ్ బీ హియర్ డూయింగ్ పర్ఫార్మింగ్ వెల్. ఆయన మీరు నిజంగా ఆయన కూడా ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది. ఇప్పటి నుంచి మెయిన్ విలన్స్ లో మనకి ప్రకాష్ రాజ్ గారు ఎట్లా కొంతమంది ఆయన ఆ స్టేజ్ కి డెఫినెట్ గా వెళ్తారు. బికాస్ హీఈస్ గాట్ దట్ ఆరా ఇన్ ద స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ ఆరా వెన్ ఈస్ యాక్టింగ్. సో ఎక్కువ చెప్పాను నేను, నెక్స్ట్ మీరు సినిమా చూడండి. ఓకే. సో అలా సార్ కొత్త వాళ్ళని ఫస్ట్ టైం సినిమాని ఇందాకనే స్టేజ్ కిందనే తెలుస్తుంది సార్, మీరు మాట్లాడండి రమ్మని చెప్పి స్టేజ్ పిలిచారు. అదర్వైజ్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, నాకు ఇప్పుడు చూస్తుంటే తెలిసింది. విజయ్ గారు వాళ్ళ వైఫ్ కూడా రోల్స్ చేశారు. ప్లీజ్ కమ్ మేడం, ఒకసారి రండి, ప్లీజ్ కమ్. సో ఇప్పుడు తర్వాత వచ్చిన నాకు కనిపించట్లేదు కూడా. ప్లస్ పేరు అందరికీ థ్యాంక్స్. ఓకే. అండ్ ఎస్పెషలీ మ్యూజిక్ పాటలు అంత బాగా అందించిన లియాన్ జేమ్స్ గారికి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి అండ్ 1 మోర్ సాంగ్ మనీష్ శర్మ గారు. అదే మూవీ చేసుకుంటా అన్నారు కదా, అసలు ఎక్కడ 10% 20% మిస్